ఐక్యరాజ్య సమితిలో పాక్ దుమ్ము దులిపేసింది భారత్. జెనీవాలో జరిగిన యుఎన్ మానవ హక్కుల మండలిలో సింధు జలాల అంశాన్ని ప్రస్తావించింది పాకిస్తాన్. కౌన్సిల్ కార్యకలాపాలను రాజకీయం చేయడానికి పాక్ ప్రతినిధి బృందం ప్రయత్నిస్తోందంటూ భారత్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. 1960లో సింధు జలాల ఒప్పందం జరిగిందని, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాల మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది. కానీ ఇప్పుడు పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ ఒప్పందాల గురించి ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదం అంటూ అనుపమా సింగ్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఒక్కసారి అనుపమా సింగ్ ఏమన్నారో చూద్దాం. We are compelled to express our deep concern over the persistent and deliberate attempts by a particular delegation to politicize the proceedings of this Council. Such actions not only undermine the integrity of this platform, but also seek to deflect attention from other core issues. The Indus Water Treaty, signed in 1960, was concluded in a spirit of goodwill and friendship, but the world of 1960 is not the world of today. The grim reality of relentless state-sponsored cross-border terrorism emanating from Pakistan fundamentally erodes the environment required for honoring treaty obligations. Mr. Vice President, the escalating impact of climate change, advancements in technology, and the growing imperative for sustainable clean energy compel a serious re-evaluation of the treaty's relevance and applicability in today's context. Mr. Vice President, a party that consistently and willfully violates the core tenets of a treaty should not accuse others of non-compliance. The Council must not allow itself to be used as a platform for diversion and distortion. It must instead recognize that lasting cooperation is rooted in trust, not terror. Thank you. ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సమావేశంలో అసలు ఈ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరమే లేదు. అనవసరంగా పనికిమాలిన విషయాలు మాట్లాడి సమావేశం యొక్క టైం వేస్ట్ చేయడం తప్ప మరొక ఉద్దేశం ఏమైనా ఉందా పాకిస్తాన్కు? ఖచ్చితంగా భారత్ గట్టి సమాధానం చెప్పింది. అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశాన్ని ఏదో ఎండగట్టేద్దాం, భారతదేశాన్ని దోషిగా చూపిద్దాం, పాకిస్తాన్కి నష్టం చేసే దేశంగా భారతదేశాన్ని ముద్రిద్దాం అని చెప్పి ప్రయత్నించింది పాకిస్తాన్. చివరికి చెంపచెళ్ళు మంది. ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రవాదుల్ని ప్రోత్సహించేటువంటి దేశాలకు భారతదేశం ఎందుకు మద్దతు ఇవ్వాలి, ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి ఆ దేశాలతో? 1960 సమయంలో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఆ సమయంలో ఇరు దేశాలు బాగుండాలి, విడిపోయాం, ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి అని చెప్పి సింధు జలాలను కూడా పంచుకునే ప్రయత్నం చేశాం. భారత్ ఆ సమయంలో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయింది. కానీ ఉగ్రవాదుల్ని మన మీద రెచ్చగొట్టి, మన పౌరుల ప్రాణాలు తీసి, మన మహిళల కుంకుమలు చెరిపేసి, భారతదేశాన్ని అవమానపరిచేలా మాట్లాడి, భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని బెదిరించి, ఇష్టం వచ్చినట్లుగా భారత సైనికుల ప్రాణాలను తీస్తున్నటువంటి ఆ దేశానికి ఎందుకు ఇంకా మనం ఫ్రెండ్షిప్ చేయాలి? ఎందుకు ఇంకా వాటర్ రిలీజ్ చేయాలి? సింధు జలాలను ఒక రకంగా ఏదో వెపన్ లాగా యూజ్ చేసుకుంటుంది భారత్ అంటూ పాకిస్తాన్ చేసినటువంటి కామెంట్ ఇది. పహల్గామ్ దాడిలో వాళ్ళు చేసిన పనేంటి? అక్కడ ఉన్నటువంటి భారత పౌరుల్ని నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి, ముస్లిం అని కనుక చెప్తే ప్యాంటు విప్పదీసి చూపించమని అడగలేదా? కల్మా చదవమని అడగలేదా? కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదా? భార్యల ముందు, చిన్న పిల్లల ముందు తండ్రుల్ని దారుణంగా కాల్చి చంపలేదా? అలాంటి వాళ్ళ మీద ఎలాంటి కన్సర్న్ ఉండాలి భారతదేశానికి? ప్రతిరోజు బోర్డర్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపి భారత సైనికుల్ని ప్రతిరోజు పొట్టను పెట్టుకుంటున్నటువంటి దేశంతో మనం ఎలా వ్యవహరించాలి? మన సైనికులు ఎవరైనా దొరికితే అక్కడికి తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టి నానా రకాలుగా మన మీద హనీ ట్రాప్స్ చేస్తూ, మన సైనికుల మీద పాకిస్తాన్లో కూర్చొని అక్కడ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మన సైనికుల మీద హనీ ట్రాప్స్ చేస్తూ, లేదంటే మన దేశంలోకి దొంగతనంగా చాలామందిని పంపిస్తూ, ఇక్కడ వాళ్ళ ప్రాణాలు తీస్తూ, ఇక్కడ బాంబ్ బ్లాస్టులు చేస్తూ, మన దేశాన్ని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని కుట్రలు పన్ని, ఎన్ని రకాలుగా మనకి నష్టం చేయాలో అన్ని రకాలుగా నష్టం చేస్తూ, ఇవన్నీ సరిపోనట్లు దేశాన్ని నాశనం చేస్తాం, అణుబాంబులేసని మాట్లాడుతున్నటువంటి దేశంతో మనం ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? మనకి మిత్రులు అవ్వకపోయినా పర్లేదు, కానీ శత్రువులు అవ్వకుండా అయితే ఉండాలి కదా. అలా కాదు. మళ్ళీ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశాన్ని
భారతదేశం వైపు వేలు చూపించే ప్రయత్నం చేయడం, సింధు జలాల్ని భారతదేశం ఒక వెపన్ లాగా వాడుకుంటోంది అని మన మీద బురద జల్లే ప్రయత్నం చేయడం. కనీసం విచక్షణ ఉండాలి కదా. అలాంటి సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి? ఒక మాట మాట్లాడితే దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి. నిజంగా అతిపెద్ద సమస్య ఉండి దానికి ఒక దేశం వల్ల ఏదైనా పెద్ద సమస్య, ఒక ప్రమాదం ఉండి దానివల్ల ఏదైనా నష్టపోతూ ఇదిగో మా దగ్గర ఆధారం ఉంది, ఆ దేశం మాకు నష్టం చేస్తుంది ఇంటెన్షనల్గా అని చెప్పగలిగేటువంటి ఏదో ఒక స్టాండర్డ్స్ అనేవి ఉండాలి కదా. అలా కాకుండా ప్రపంచ దేశాలకు ఏమీ తెలియదు, మేము ఏదైనా చెప్తే అందరూ వింటారు, కళ్ళు మూసుకొని ఉన్నాయా ప్రపంచ దేశాలు? ఎవరు ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నారో ఎవరికి తెలియదు. అక్కడున్న ఆర్మీయే ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తుంది, అక్కడున్న ప్రభుత్వమే ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తుంది. ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకి అధికారులు వెళ్తారా, రాజకీయ నాయకులు వెళ్తారా? ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? వాళ్ళ ఆర్మీ చీఫ్ అమెరికాలో కూర్చొని భారతదేశం మీద అణుబాంబు వేస్తానంటాడా? సింధు జలాల మీద భారతదేశం కనుక ప్రాజెక్టులు కడితే వాటిని క్షిపణులతో మేము పేల్చేస్తామని చెప్పి మాట్లాడతాడా? ఇంకా ఎక్కువ మాట్లాడితే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పి మాట్లాడతాడా? ఎంత ధైర్యం ఉండాలి? ఇవన్నీ అఫ్కోర్స్ అమెరికాలో కూర్చొని ఇంత మాటలు మాట్లాడుతుంటే అమెరికా వాళ్ళకి తిరిగి అడగడం చేత కాలేదు. సరిపోక ఇంకా వాళ్ళకి ఆయిల్ స్టోర్స్ పెడతాం, వాళ్ళకి డబ్బులు ఇస్తాం, వాళ్ళకి వెపన్స్ ఇస్తాం, నిధులు అక్కడి నుంచి మేము నిధులు ఇప్పిస్తాం, ఇలా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏ ముఖం పెట్టుకొని అడుగుండాలి? ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సమావేశంలో పాకిస్తాన్కు ఏ ముఖం పెట్టుకొని అడగగలిగి ఉండాలి? భారతదేశం మీద వేలు చూపిద్దామని, మన మీద బురద జల్లుదాం అనేటువంటి ఆలోచన అసలు ఎలా వచ్చి ఉండాలి? అంటే మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళ, వాళ్ళు బురద జల్లుతుంటే మనం ఏమైనా సైలెంట్గా ఉంటామా? లేకపోతే ప్రపంచ దేశాలకు తెలియదా ఎవరేం చేస్తున్నారో, ఎవరి శక్తి ఏంటో తెలియదా? మొన్న చైనా వెళ్ళినప్పుడు చూడలేదా మోదీ శక్తి ఏంటో? రష్యానో పక్క, చైనా అధ్యక్షునో పక్క, పుతిన్ని చైనా జిన్పింగ్నో పక్క కూర్చోబెట్టుకుంటే ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసినటువంటి పరిస్థితి లేదా? అదే ప్లేస్లో అక్కడే మనం చూసాం పాకిస్తాన్ నాయకుల పరిస్థితి ఎలా ఉందో. ముగ్గురు నాయకులు నడుచుకుంటూ వెళ్తుంటే తలదించుకున్నారు, కనీసం పలకరించే ధైర్యం లేక. మీ ట్రీట్మెంటే, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలీదా? లేకపోతే బయట ప్రపంచాలకు మీరు ఏం చేస్తున్నారో తెలీదా? టు బీ ఫ్రాంక్, ఇంకా నిజం చెప్పాలంటే భారతదేశం ప్లేస్లో ఇంకేదైనా దేశం, రష్యా లాంటి దేశం ఉండుంటే పాకిస్తాన్ అసలు మిగిలుండేదా భూమి మీద? భారతదేశం కాబట్టి ఇంత నష్టపోతున్నా సరే ఇంత ఓపికగా ఉండగలిగింది. భారతదేశం కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఇక శత్రువు పడిపోయాడని తెలిసి, మొన్న జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ పరాయిపోయిందని తెలిసి కూడా లాస్ట్ మినిట్లో బ్రతుకుపో అని చెప్పి వదిలేయగలిగింది. ఆ ప్లేస్లో ఉంటే ఇజ్రాయిల్ ఇప్పుడు చూస్తున్నాం, ఇజ్రాయిల్ ఏం చేస్తుందో మనం చూడట్లేదా? అమెరికా ఏం చేస్తుందో చూడట్లేదా? రష్యా ఏం చేస్తుందో చూడట్లేదా? మనం తొక్కి నారదీస్తుంది ఒక్కొక్క వాళ్ళ శత్రు దేశాలకు. ఏదైనా వీక్ మూమెంట్ కనపడిందంటే చాలు మొత్తం స్మాష్ చేసి పడేస్తున్నారు కదా. కానీ భారత్ ఎప్పుడు అలా ఆలోచించలేదు.